హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా, స్మూత్గా, కమ్మగా ఉండే రవ్వ లడ్డు చేశానండి. ఈ రవ్వ లడ్డు ఎలా చేశాననేది తయారీ విధానం చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను, 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను, అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను, తగినన్ని పాలు తీసుకున్నాను, అంటే 1 గ్లాస్ పాలు, చిన్న కప్పుతో కప్పుడు పల్లీలు తీసుకున్నాను, వేపిన పల్లీలు, అలాగే కొంచెం యాలకుల పొడి తీసుకున్నానండి. మీకు కావాలంటే పల్లీల ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, బాదం పప్పు, జీడిపప్పు. ఇక్కడ మూకుడు పొయ్యి మీద పెట్టి కొంచెం నెయ్యి అయితే తీసుకున్నానండి. నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం తోడుకుంది. ఇప్పుడు రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ నెయ్యిలో వేయించుకోవడం వల్ల రవ్వ లడ్డు అనేది టేస్ట్ బాగుంటుందండి. అలాగే స్మెల్ కూడా, నెయ్యి స్మెల్ బాగా వస్తుంది. రవ్వ అనేది కమ్మట వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ రవ్వ వేయించుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. రవ్వ అయితే వేగిపోయిందండి, స్మెల్ మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు పళ్ళెంలోకి తీసుకుంటున్నాను. ఈ లోపల ఈ రవ్వ చల్లారుతుంది కదా, చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడు పొయ్యి మీద పెట్టి మరి కొంచెం నెయ్యి పోసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుము వేయించుకోవాలండి నేతిలో. వేగిపోయిందండి కొబ్బరి తురుము అయితే, మంచి స్మెల్ వస్తుంది, సువాసన వస్తుంది. ఇక్కడ ఉప్మా రవ్వ కూడా చల్లగా అయిపోయింది, చల్లారిపోయిందండి. పళ్ళులో పోసి ప్యాన్ వేసి ఉంచాను, అందుకని చల్లారిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము ఈ రవ్వలో వేసుకుంటున్నాను. రవ్వ నెయ్యిలో వేయించుకున్నాం, అలాగే కొబ్బరి తురుము నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి లడ్డు అనేది చాలా బాగుంటుందండి. అలాగే షుగర్ అండి, ఇది లైట్గా మిక్సీ పట్టుకున్నాను నేను. కావాలంటే మీరు షుగర్ కింద కూడా వేసుకోవచ్చు. మీరు షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కప్పున్నర తీసుకోవచ్చు, 2 కప్పులు వేసుకోవచ్చు. మేము కొంచెం షుగర్ అనేది తక్కువ తింటాం కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఉడి కొబ్బరి తురుము, రవ్వ, షుగరు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా కలిసిపోయింది. ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నానండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు తీసుకున్నాను, వేయించి పెట్టుకున్న పల్లీలు.
ఈ పల్లీలు చక్కగా పంటికి తగులుతూ చాలా కమ్మగా అయితే ఉంటుందండి లడ్డు. అలాగే యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. పల్లీలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా వేసాం కదా, ఫ్లేవర్ అనేది మొత్తం రవ్వ అంతటికి మిక్సింగ్ అవుతుందండి, పడుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే మా వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుందండి. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలండి. మనం నెయ్యి అనేది చూసుకుని పోసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి తురుములోనూ నెయ్యి వేసి వేయించుకున్నాము, రవ్వలోనూ నెయ్యి పోసి వేయించుకున్నాం కాబట్టి నెయ్యి ఎక్కువ మీరు తినేవాళ్ళం అయితే కప్పుతో కప్పు నెయ్యి తీసుకోండి. నెయ్యి కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే చూసి వేసుకోండి. కాసి చల్లార్చిన చిక్కన పాలు కూడా కొంచెం వేసుకున్నామండి, ఎందుకంటే రవ్వ లడ్డు చుట్టాలి కదా. రవ్వ లడ్డు కొంచెం పాలు వేస్తేనే మనకి ఈజీగా రవ్వ అనేది లడ్డు అవుతుందండి. పాలు నెయ్యి పోసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ మిక్సింగ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. లడ్డు వస్తుందో లేదో చూసుకుని, ఒకవేళ రాకపోతే మరి కొంచెం పాలు వేసుకోవచ్చు. వస్తే మనకు సరిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా లడ్డు అయితే చుట్టేసుకోవడమేనండి. నేనైతే చిన్న సైజు లడ్డూలే చేశానండి, ఎందుకంటే మా పిల్లలు తినరు పెద్దగానే. చిన్న సైజు చేయమన్నారని నిమ్మకాయ సైజు అంత లడ్డు మాత్రమే చేశాను. మీకు కావాలంటే సైజు కొంచెం పెద్ద లడ్డు చుట్టుకోవచ్చు. లడ్డూలు అయితే ఇదే విధంగా చుట్టానండి అన్నీని. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగున్నాయండి లడ్డూలు అయితే, చాలా టేస్టీగా కమ్మగా స్మూత్గా చాలా 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 బాగున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా లడ్డు అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తయారు చేస్తారు. మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఇదే విధంగా చేస్తానండి. డబ్బాలో అయితే పెట్టుకున్నానండి, ఎండలకి పిల్లలు తినాలనుకుంటే ఒక లడ్డు తీసుకుని తింటారని. ఈరోజు వీడియో అయితే ఇదండి.